ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి తన వెంట పడుతున్న గూండాల నుంచి తప్పించుకోవాలనే భయంతో ఆలోచించకుండా ఒక లోయపై వంగిన చెట్టుపైకి ఎక్కింది. కానీ అదే సమయంలో వెనుక నుంచి ఒక్కసారిగా గూండాల అరుపులు వినిపించాయి. వాళ్ళు తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. ఈ దృశ్యం చూసి మహిళకు ఎంతో భయం వేసింది. ఆమె పాదాలు జారిపోయాయి. బ్యాలెన్స్ కోల్పోయింది. వెంటనే లోయలో పడిపోయింది. కింద మంచులాంటి చల్లటి నదిలో పడిపోయింది. భయంతో ఆమె ఒడ్డున ఉన్న రాయిని పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె 2 చేతులు బలంగా గూండాలు కట్టిపడేశారు. ఇంకా నది ప్రవాహం మరింత వేగంగా మారింది. ఇంకా ప్రమాదకరం ఏంటంటే కొద్ది దూరంలో ఒక పెద్ద లోతైన జలపాతం కూడా ఉంది. అక్కడ నుండి కింద పడితే ప్రాణాలు పోవడం ఖాయం. ఆ సమయంలో ఒక పాత విమాన భాగాన్ని పట్టుకుంది. కానీ ఆమె అప్పటికే జలపాతానికి ఎంతో దగ్గరగా వచ్చేసింది. ఇంకా శ్వాస కూడా తీసుకునే సమయం దక్కకముందే నదీ ప్రవాహం మళ్లీ బలంగా పెరిగి ఆమె పట్టుకున్న విమాన భాగం నుంచి వేరు చేసింది. ఆమె జలపాతంలో పడిపోతున్న సందర్భంలోనే ఒక్కసారిగా గట్టిగా ప్రాణభయంతో జంప్ చేసి అద్భుతంగా విమానానికి చెందిన మరొక రెక్కను పట్టుకుంది. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని కష్టపడి ఆ రెక్కపై ఎక్కి ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పుడే ఆ రెక్క నుంచి విచిత్రమైన శబ్దం వినిపించడం ప్రారంభమైంది. ఆ శబ్దం తుప్పు పట్టిన విమానం విరిగే సౌండ్. రెక్క విరిగిపోవడం మొదలైంది. మహిళ నిలబడేందుకు ప్రయత్నించింది. రెక్క పూర్తిగా విరిగే సమయానికి ఆమె ప్రాణాలను పణంగా పెట్టి విమానం పైకి జంప్ చేసి చివరి క్షణంలో పట్టుకుని ప్రాణాలను రక్షించుకుంది. చివరికి ఫ్లైట్ లోపలి భాగంలోకి చేరి పదునుగా ఉండే ఇనుప ముక్కతో చేతులకి ఉన్న తాడును కోయడానికి ట్రై చేసింది. కానీ అదే సమయంలో ఇప్పటి వరకు కదలని విమానం అక్కడ నీటి ప్రవాహం పెరగడంతో కాస్త వంగుతుంది. కొన్ని సెకండ్స్లో ఈ ఫ్లైట్ లోయలో పడిపోతుందని ఆమెకు అర్థమైంది. ఆమె తాడు కోయడాన్ని మరింత వేగం చేసింది. చివరకు ఆమె తాడును కోసేసి విమానం భాగాన్ని పట్టుకుని నిలబడింది. కానీ మృత్యువు ఇంకా ఆమె వెనకే ఉంది. ఒక క్షణం కూడా ఆలస్యం కాకుండా ఆ విమానం భాగం 2 కొండల మధ్య పడిపోయింది. మధ్య భాగంలోనే ఆమె ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆమె పైకి ఎక్కలేదు, కిందికి దిగలేదు. తాను కాస్త కదిలినా అది పూర్తిగా విరిగిపోతుంది. కానీ ఏ ఛాన్స్ని వదలలేదు. చుట్టూ చూసి పరిస్థితిని అంచనా వేసింది. లక్కీగా పైన ఒక పారాషూట్ వేలాడుతూ కనిపించింది. ఆమె వెంటనే చేతిని సాగదీసి పారాషూట్ను పట్టుకునే ప్రయత్నం చేసింది. చాలా ట్రై చేసిన తర్వాత ఆమె పారాషూట్ను పట్టుకుంది. కానీ అదే సమయంలో విమానంలోని భాగం విరిగి వేగంగా జారిపోతూ కిందకు పడుతూ వస్తుంది. అయినా సరే చివరి క్షణంలో పారాషూట్ తెరిచి ఆమె ప్రాణాలను రక్షించుకోగలిగింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.